ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. దైవకృపతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి అంశం మనసు మన మాట వింటే. మనసు మన మాట వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం భగవద్గీత ఆధారంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 35వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తారంటే, అసంశయం మహాభావో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్తారు. అంటే అక్కడే ఉంది మనకి, మనో దుర్నిగ్రహం చలం, మనసు చంచలమైనది, నిశ్చలము, ఒకచోట నిలుపుటకు సాధ్యము కాదు అని భగవంతుడు చెప్తున్నారు. కానీ దానికి పరిష్కారం కూడా భగవంతుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అభ్యాసేన తు కౌంతేయ, అంటే అభ్యాసం చేత దాన్ని నిలకడ చేయవచ్చు అని చెప్తున్నారు. అలాగే వైరాగ్యేణ చ గృహ్యతే, వైరాగ్యం చేత కూడా దాన్ని నిలువరింపవచ్చు అని చెప్తున్నారు భగవంతుడు. మరి ఇది ఎలా సాధ్యపడుతుంది అని మనం సాధారణ జీవితంలో ఎలా సాధ్యపడుతుందని మనం గనక ఆలోచిస్తే, ఇక్కడ ఈ 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అభ్యాసము, వైరాగ్యము. అభ్యాసము, వైరాగ్యము చేత ఇది ఎలా సాధ్యపడుతుంది అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గీతా శ్లోకాన్ని కాస్త వివరంగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ అభ్యాస వైరాగ్యాలను మనం అనుసరిస్తే మనం మనసు నిలకడగా ఉంటుంది అనేది. దీనిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూసినట్లయితే మనకు అతి తేలిగ్గా అర్థమైపోతుంది. ఈ ఎలా మనం ఒక కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మనసుని అనేటువంటిది. ఇప్పుడు సాధారణంగా ఒకటి చూద్దాం. దేవుణ్ణి పూజించకపోతే, నమ్మకపోతే ఏమైనా అవుతుందా అని ఒక ప్రశ్న వచ్చింది ఒకరికి. వస్తే మనలో చాలామంది ఏమంటాం? అమ్మో! దేవుణ్ణి పూజించకపోతే ఏమవుతుంది? కళ్ళు పోతాయి, ఇవి పోతాయి, అలా చెంపలేసుకో అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరం చేసే పనే ఇది. ఎందుకంటే ఒకసారి నిశ్చితంగా మీరు ఆలోచించండి. దేవుడికి ఏమైనా విలక్షణమైన లక్షణాలు ఉన్నాయా? మన కళ్ళు ఇవి పోగొట్టడానికి. అలా ఎందుకు చేస్తారు ఆయన? లేదు కదా! ఒక రకమైనటువంటి భయం క్రియేట్ చేసి మనం అది ఆ పూజ గాని, దేవుడిని గౌరవించాల్సిన విధానాన్ని గాని చేయించాలనేటువంటి ఉద్దేశంతో మనం అలా మాట్లాడుతూ ఉంటాం. ఇదేమవుతుందంటే కొన్నిసార్లు కొంతమందికి విరుద్ధంగా కూడా అర్థమవుతుంది. ఈ విరుద్ధంగా అర్థమైనప్పుడు వారు కొంచెం దూరం పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక మనం ఇక్కడ ఆలోచించవలసిందేంటంటే, దేవుడు వేరు, పూజ వేరు అన్న భావన సరైనదేమో అనేటువంటిది నా ఆలోచన. మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే పూజ అనేటువంటిది ఒక పర్పస్ కోసం ఏర్పాటు చేయబడింది. దేవుడు అనేటువంటి వారు సపరేటు. ఈ రెండిటిని కలిపి చూడటం వల్లనే మనకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ అభ్యాసం కూడా మనం చూద్దాం. ఈ అభ్యాసం అనేటువంటి ప్రక్రియ మనకి ఎలా ఇక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. పూజ అంటే ఏంటి మనం? ఇది యోగ లాంటి ప్రక్రియ. అంటే మన మనస్సుని నిగ్రహం చేసుకొని ఒక దగ్గర కూర్చుని చేయాల్సినటువంటి ప్రక్రియ. అంటే యోగా అంటే వ్యాయామం లాంటిది. మనసుకి వ్యాయామం లాంటిది పూజ అనేటువంటిది కూడా. మన తెలివితేటలు గానీ, ఇవన్నీ ఉత్తమ స్థితిని చేరటానికి మన మనస్సుని అదుపులో పెట్టుకునేటువంటి ఒక ప్రక్రియ ఇది పూజ అనేటువంటిది. ఇలాంటి ఏర్పాటు మనకు పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మనకు ఏర్పరిచి ఉన్నారు. కాబట్టి అలాంటి పూజలు, ఆచారాలు అప్పటినుంచి వారు ఏర్పరిచినటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తూ ఇవి ఆచరించేటువంటి ప్రయత్నాన్ని చెప్తున్నాం. ఎందుకంటే మనం ముందు ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. అన్నిటికి సైంటిఫిక్ ఆధారాలు ఉంటేనే మనం నమ్ముతాం. లేకపోతే కొట్టిపడేస్తాం. కానీ మన పెద్దలు చెప్పిన వాటిని గురించి సైంటిఫిక్‌గా అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం మనకి లేదని ఒక మాట అనుకోవచ్చు గదా! అనుకుంటే అసలు ఈ గొడవే ఉండదు గదా! కానీ వాటిని నమ్మం. హ్మ్. అలాంటిది ఎలా మనం ఈ పూజా విధానంలో ఈ సైంటిఫిక్ ఆధారాలతో చూడాలనేటువంటిది చూద్దాం. సైంటిఫిక్ ఆధారాలతో పూజ ప్రక్రియను గాని మనం గమనిస్తే, పూజలో మనం ఏమేమి వాడతాం? దీపం వాడతాం, మంత్రాలు పఠిస్తాం, కర్పూరంతో హారతిస్తాం, మనం పూజ చేసేటప్పుడు చక్కగా నగలు ధరిస్తాం, అలాగే కొబ్బరికాయలు కొడతాం, ఇంకా రకరకాల ప్రక్రియలన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా సైంటిఫిక్‌గా చాలా వరకు నిరూపించబడినటువంటి విషయాలే ఇవి. నూనె దీపాన్ని ప్రజ్వలన చేయటం వలన ఏమవుతుంది? నూనె దీపం వంక తదేకంగా చూడటం వలన మనకి యోగశాస్త్రంలో ఒకటుంటుంది.
త్రాటక సాధన అనేటువంటిది ఒకటుంటుంది. ఈ త్రాటక సాధనలో ఏం చెప్తారంటే, యోగా క్రియలో ఒక ఇది త్రాటక సాధన అనేది షట్స కర్మలలో ఒక 6 శుద్ధి కర్మలు ఏవైతే ఉన్నాయో మనకి, మనం సెపరేట్‌గా మాట్లాడుకుందాం వాటి గురించి. 6 శుద్ధి కర్మల్లో తాటక సాధన అనేటువంటిది ఒక విధానం. ఈ త్రాటక అంటే రెప్ప ఆర్పకుండా మనం ఒక వస్తువుని గానీ, ఒక దీపాన్ని గానీ, జ్వలించేటువంటి దాన్ని గానీ చూస్తే మనకి మనస్సు నిగ్రహం ఏర్పడుతుంది. చంచలత్వం ఉన్నటువంటి మనసు నిగ్రహం ఏర్పడుతుంది అని చెప్తుంది. కాబట్టి మనం పూజలో వెలిగించేటువంటి దీపాన్ని వెలిగించి దేవుడి ముందు తదేకంగా దాని వెంక చూడాలి. చూసినప్పుడు మన మనసు నిగ్రహపరుచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తుంది. హ్మ్. అలాగే ఏకాగ్రత పెరుగుతుందని గూడా మనకు అనేక నిరూపణలు ఉన్నాయి వీటికి. అలాగే మనకి కంటి చూపు మెరుగుపడుతుంది దీనివల్ల అనేటువంటిది గూడా ఉన్నాయి. చిన్న చిన్న దృష్టి లోపాలు సరిచేయడం. అంటే ఇవన్నీ సైంటిస్టులు వీళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ఇవన్నీ నిరూపణ కాబడినటువంటి అంశాలు. అలాగే మనసు ప్రశాంతత వస్తుంది. ఈ ఒక ఏకాగ్రత రావటం వల్ల. అన్నీ తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ఆధ్యాత్మిక పురోగతి పెరుగుతుంది మనలో. హ్మ్. అలాగే మంత్రాల విషయం చూద్దాం. ఏదైనా మంత్రాలనేవి ఎలా ఉంటాయి సంస్కృత పదాల్లో చాలా ఆహ్, ఎక్కువ శక్తి కలిగినటువంటి పదాలను ఒక దగ్గర చేర్చి మన చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా అనేక సార్లు చేయటం వల్ల మనకేమవుతుందంటే, ఇది మన నాలుకకు ఒక మంచి ఎక్సర్‌సైజ్ లాంటిది. స్వచ్ఛంగా మాట్లాడగలిగేటువంటి మనకి ఆ శక్తి మనకి ఇదిస్తుంది. హ్మ్. అలాగే మళ్ళీ పూజలో మనం ఇంకేం వాడతాం? కర్పూరం వాడతాం. కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆ ఔషధ గుణాల వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది. ఆ పొగ అక్కడ రావటం వల్ల. ఇలా చూస్తే మన ఇంట్లో జరిపే పూజ మొత్తం గూడా ఒక సైంటిఫిక్ ఆధారాలతో ఉంది. కానీ ఆ సైంటిఫిక్ ఆధారాలు నిరూపణ లేవు అనేటువంటి దాంతో మనం చేయలేకపోతాం అన్నట్లున్నాం. అలాగే ఇప్పుడు మనం గుడికి వెళ్తాం. చూసాం గదా! గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా నగలు అవి ధరించుకొని వెళ్ళమని చెప్తారు. ఎందుకు చెప్తారంటే మూల విరాట్‌కి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ పాజిటివ్ తరంగాలన్నీ కూడా మనం ప్రదక్షిణ చేసేటువంటి వలయంలోకి ప్రవేశించి ఈ మెటల్ ధరించినటువంటి బంగారం అనేటువంటి మెటల్ ద్వారా మనకి చేరతాయి. అలా చేరటం వల్ల ఆ పాజిటివ్ తరంగాలతో మనకి అపారమైనటువంటి శక్తి లభిస్తుందక్కడ. అవునా? అలాగే కొబ్బరికాయలు కొడతాం. మనం కొబ్బరికాయ ఎంత స్వచ్ఛతకి గుర్తది. ఎటువంటి మాలిన్యం ఉండనటువంటి ఒక కాయ అది కొబ్బరికాయ. సో, ఆ స్వచ్ఛతకి అది కొడతామని మనం అనుకోవచ్చు కదా! అలాగే గుళ్ళో అన్నీ కూడా మనకేముంటాయి? పంచలోక విగ్రహాలుంటాయి. పంచలోక విగ్రహాల వెనుక ఉన్నటువంటి శక్తి అమోఘమైనటువంటి శక్తి. ఇవి అనేక శక్తి తరంగాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ శక్తి తరంగాలన్నీ కూడా మనం ఆ ఆవరణలోకి వెళ్ళినప్పుడు మనకొస్తా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనకు జరిగేటువంటి లాభాలు. ఈ పూజల వల్ల గానీ, ఈ గుడి మనం దర్శించటం, ఆలయాలు సందర్శించడం వల్ల గాని జరిగేటువంటివి ఇవి. అవన్నీ గూడా మన జీవన వికాసాన్ని పెంచుకోవటానికి, తద్వారా భగవత్ మార్గంలో ప్రయాణించి నిజమైన భగవంతుని చేరుకోవటానికి ఉపయుక్తం కాగలవని మనం అర్థం చేసుకోవాలి వీటిని. అలా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ప్రూఫ్‌లు కావాలంటే మనం కుదరదు. హ్మ్. మరి చేసే పనంతా గూడా ఇప్పుడు మనం పూజ గాని, దేవాలయం అనుకున్నాం. ఇదంతా ఏంటి? ఒక అభ్యాసం కిందొస్తుంది. అభ్యాసం అంటే యోగా కిందొస్తుంది. ఈ పూజలు నిత్యము అభ్యాసం చేస్తే మనకి అమేఘమైనటువంటి శక్తి వస్తుంది. మనకి భగవంతుడు చెప్పినట్లు ఆ శ్లోకంలో అభ్యాసం అనేటువంటిది పూజ ద్వారా లభించింది కదా! సో, పూజని మనం అభ్యాసం కింద తీసుకున్నట్లయితే, ఇప్పుడు రెండో విషయమైనటువంటి వైరాగ్యం. మనసు నిలకడకి రెండోది వైరాగ్యం అని చెప్పాం కదా! ఆ వైరాగ్యం మళ్ళీ అంటే ఏమిటి? వైరాగ్యం అంటే అందరూ ఏం ఆలోచిస్తారు మనం? వైరాగ్యం అంటే హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటా కూర్చొని ఆ! అలా బ్రతికేయటం. ఇది పూర్తిగా తప్పు. అటువంటి భావన తప్పు భావన అనేటువంటిది నా ఆలోచన కూడా. ఎందుకంటే ఏ స్వార్థ బుద్ధి లేకుండా, నాది, నేనే అనేటువంటి ఆలోచన లేకుండా, మనం జన్మ తీసుకున్నటువంటి కార్యాన్ని గాని మరవకుండా చేసినట్లయితే అదే వైరాగ్యము అనేటువంటిది నా భావన. అన్నిటితో ఉండు, కానీ దేనితోనూ గాఢమైన బంధాన్ని పెట్టుకోకు అనేటువంటిది వైరాగ్యం కింద వస్తుంది వైరాగ్య కర్మ. మనం అలా ఉండగలిగి, ఇలా పూజలు చేయగలిగితే అభ్యాసము అయిందిక్కడ, వైరాగ్యం వచ్చింది. ఇప్పుడు పూజ ద్వారా అభ్యాసము, కర్మ ద్వారా వైరాగ్యం. ఈ 2 స్పష్టంగా వచ్చేసినాయి. ఇక్కడ రెండిటి వల్ల మనసు నిశ్చల స్థితికి చేరుకోవచ్చు అని భగవంతుడు 6 అధ్యాయం ఇప్పుడు చూసాం గదా! శ్లోకంలో 35లో చెప్పారాయన. కనుక ఆయన చెప్పింది నిజమే కదా! మరి ఆ స్థితిలో ఉంటే మనం దేవుడిని కలిసి ప్రక్కన లేకుంటే ఎక్కడ మనలో ఉన్న దేవుడిని మనం చూడొచ్చు కదా! ఈ ప్రక్రియల ద్వారా. అలా భగవంతుడిని అనుభూతి చెందొచ్చు కదా! ఆ! కానీ మన మన ఋషులు వీళ్ళందరూ కూడా
మునులు వీళ్ళంతా గూడా ఏ పూజల వారికి లేకుండా అపారమైనటువంటి నిశ్చలమైన మనస్సును ఏకాగ్రతతో దైవాన్ని అనునిత్యం చేసి మనకు అనేక గ్రంథాలు అందించారు వాళ్ళు. ఆ స్థితికి మనం వెళ్ళాలంటే చాలా సాధన గావాలి. ఆ స్థితికి వెళ్ళలేకపోయినా మనం చేసేటువంటి పూజల ద్వారా, చేసేటువంటి కర్మల ద్వారా ఈ 2 సక్రమమైన పద్ధతిలో చేసుకుంటే మనం మనసు నిశ్చలమైన స్థితికి చేరవచ్చు, చేర్చుకోవచ్చు. అలా మన మాట వినేలాగా చేయొచ్చు. కానీ నిశ్చలమైన మనసుకున్న ప్రాధాన్యత మనకి గీత ఎప్పుడు ఎంతకాలం క్రితం చెప్పిందో చూడండి. కానీ మనం ఇప్పుడు ఈరోజు ఆలోచిస్తా ఉన్నాం. మనసు ఎలా నిశ్చలంగా ఉంచుకోవడం. ఎన్ని వేల ఏళ్ల క్రితట ఈ భగవద్గీత చెప్పింది. అది ఇప్పుడు ఎలా పనికొస్తుంది? సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో గూడా వినటం, నేర్చుకోవటం ఇవన్నీ గూడా వృధా అనేటువంటి వాదన కొంత ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడూ ఉంటుంది ఆ వాదన. కానీ మనం నమ్మాల్సింది ఒక విశ్వాసంతో నమ్మాలి. నమ్మి ముందుకు వెళ్ళాలి. సైన్స్‌కి సాక్ష్యాలు కావాలి. కాబట్టి కొన్ని కొన్ని సాక్ష్యాలు కావాలని దొరకవు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. దొరికితే అందరం ఆ నిశ్చల స్థితికి వెళ్ళిపోతే ఈ కలియుగం ఎలా అంతమవుతుంది? కలియుగం అంతమవ్వాలంటే మంచి, చెడు 2 ఉండాలి గదా! అందుకే అవి సైన్స్‌కి ఆధారాలు దొరకకుండా పోతున్నాయేమో అని అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు నాకు. ఇప్పుడున్న టెక్నాలజీతో తాము అతి సుఖమైనటువంటి సుఖాన్ని గడుపుతున్నామని కొందరు చెప్పుకుంటా ఉంటాం. హ్మ్. కానీ ఇది గూడా మనం ఆలోచిస్తే మహాభారతంలో అనేక విషయాలు పరిశీలించినప్పుడు అర్జునుడు నేరుగా మనకి దివ్యాస్త్రాన్ని పొందినప్పుడు గానీ, ఇంద్రలోకానికి వెళ్లి దివ్యాస్త్రాలు తెచ్చుకున్నప్పుడు గానీ, ఘోరమైన తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందగలిగినప్పుడు గానీ, అలాగే ద్రోణాచార్యుడిని మెప్పించి బ్రహ్మాస్త్రాన్ని పొందినప్పుడు గానీ, ఎలా సాధ్యపడినాయి ఇవన్నీ? మనసు ఎంత నిశ్చలంగా పెట్టుకుంటే సాధ్యపడినాయి. హ్మ్. కానీ అటువంటి అంత నిశ్చలంగా ఉన్న అర్జునుడు కూడా తను గుండెను పిండేసే బాధను తీర్చే మార్గం లేదు అంటూ వాపోయాడు. అవునా? అంటే చూడండి, ఎంత నిశ్చలంగా ఉండి అన్నీ సాధించిన వ్యక్తి కూడా ఇది నా మనసు ఇక్కడ నిశ్చలంగా ఉండలేకపోతుంది. నేను యుద్ధం చేయలేను అని వాపోయాడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు అక్కడ. రెండో అధ్యాయం 7వ శ్లోకంలో దీన్ని అంటారు. కార్పణ్య దోషోపహాత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్వాత్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాదిమాం త్వా ప్రపన్నం అంటారు అర్జునుడు. అంటే అయ్యా నా మానసిక పరిస్థితి అస్సలు బాలేదు. నేను నీకు శరణాగతి చేస్తాను. నాకు ఒక ధైర్యాన్ని, దారిని చూపించు అంటారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే మనోక్షోభ లేని మనుషుడు అనేవారు ఉండరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని కోట్ల ఆస్తులున్నా మానసిక చింత అనే భూతం మనుషుల్ని ఈనాడు పట్టి పీడిస్తూ ఉంది. ఆనాటి అర్జునుడి నుండి ఈనాటి వరకు కూడా మనుషులు పీడిస్తుంది ఆ మనోక్షోభ. దీని ముందు మనుషులకు వేరే ఏ చింత అయినా కానీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే అర్జునుడు ఏం చేశాడు అప్పుడు? శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. ఆశ్రయించి గీతోపదేశాన్ని పొందాడు. గీతోపదేశాన్ని పొంది ఆ మానసిక చింత నుండి బయటపడిపోయి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాడు. కాబట్టి ఈ సమస్త జగత్తు అంతా కూడా మనోమాయ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనస్సు ద్వారానే నడుస్తూ ఉంటుంది కాబట్టి మనుషులందరూ దీనికి బానిసలే. కాబట్టి మనకు భగవద్గీత ఎప్పుడూ అవసరమే అనేటువంటి అవసరాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఒకసారి మానసిక చింత తొలగిందనుకోండి, అప్పుడు మానసిక చింత తొలగిపోతే లేడిపిల్ల మనస్తత్వం వస్తుంది మనిషికి. లేడిపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు కదా! చెంగు చెంగున దూకుతా ఉంటుంది. అలాంటి మనస్తత్వం వస్తుంది. కనుక మనసు కట్టడి చేసుకుని మానసిక చింత నుండి బయటపడటానికి మన పూర్వీకులు అందించిన అనేక మార్గాలలో పూజా మార్గం అనేటువంటిది ఒక అభ్యాస క్రియ. అలాగే మనం చేసే పనులు అన్నీ కూడా వైరాగ్య క్రియ. ఈ రెండిటి ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే పూజ చేస్తూ ఉంటాము. బ్రాహ్మణులు వస్తారు. ఆయన పూజ చేయిస్తారు. ఒక 100 రూపాయి బిళ్ళలు పెట్టాలంటారు. ఈయన దగ్గర ఉండవు. ఆ సంశయంలో పడిపోతాడు. అరే! నా దగ్గర రూపాయి బిళ్ళలు లేవు. నేను పూజ సరిగ్గా చేయలేకపోయాను. నాకు తగిన ఫలితం వస్తుందా? రాదా? ఇలాంటివి ఆలోచించకూడదు మనం ఇక్కడ. ఎందుకంటే ఆయన చెప్తారు. నీ దగ్గర రూపాయి బిళ్ళలు లేకపోతే ఒక పుష్పం దానికి పెట్టి అక్కడ పెట్టమంటారు. అయిపోయింది అక్కడ సొల్యూషన్. కానీ మనం దృష్టి పెట్టాల్సినటువంటి పూజా విధానం మీద దృష్టి పెట్టకుండా, పూజ యొక్క ఫలితం మీద దృష్టి పెట్టకుండా, ఇలాంటి విషయాల మీద మన మనసును పారేసుకుంటూ ఉంటాం. వీటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గర్వంతో ఏ పని కూడా చేయకూడదన్నట్లు. అలాగే మన వేద గ్రంథాలు వాటి సారం మన దేవుడిని పరిచయం చేస్తున్నట్లు మనం భ్రమ చెందాలి.
అక్కడ ఇవన్నీ కూడా పూజలు ఇవన్నీ చేయటం వల్ల ఈ అవరోధాలన్నీ తొలగుతాయి. అలా మానసిక చింతలు తొలగే అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనం గమనించుకోవాలి. హ్మ్. అలా మనం ముందుకు వెళ్ళొచ్చు. అలాగే దాని ద్వారా ఏది మంచి, ఏది చెడు అనే మార్గం మనకు బోధపడుతుంది. తద్వారా మంచి మార్గాన్ని అనుసరించి మనస్సును నిశ్చలపరుచుకొని దైవ మార్గాన్ని అంటే శ్రీపదాన్ని కనుగొనవచ్చు మనం. నిబద్ధత లేనివాడు మనస్సు చంచలమనే బలహీనతకు బానిసైపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని నిబద్ధతగా ఉండాలి. కనుక మన మనస్సు మన మాట వింటే విధినైనా కూడా మార్చుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి మనం. కనుక మనస్సు మన మాట వింటే బాగుపడతాం. గమ్యాన్ని క్షేమంగా చేరతాం. అంతే. జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు తెగబాడిపడుతుంటాం. విశ్వశక్తి మనలో ఉందని మర్చిపోతూ ఉంటాం. ఆ విశ్వశక్తి మనలో ఆత్మరూపంలో ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. అదే దేవుడు అంశం మనలో ఉందని మర్చిపోయి మనం ఇది చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. అలా వాటి నుంచి బయటపడాలి మనం. మన మనసు మాట వినటానికి ఈ శ్రీపదం మీకు అందరికీ తోడ్పడాలనేది కూడా మా లక్ష్యం కూడా. చివరిగా నేను చెప్పిన విషయాల్లో ఏవైనా సరిగా లేవు అనిపిస్తే మీకు పెద్ద మనసుతో క్షమించండి. ఇప్పుడే మొదలు కాబట్టి వీడియోని కొంత ఎక్కువ ఉండొచ్చు. తగ్గించే ప్రయత్నం చేద్దాం దాన్ని. అలాగే ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి విషయాలని ఎక్కువ మందికి చేరేలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం. మీ భీమా.